అందరికీ నమస్కారం. ఈ 26వ మూలం సంత కళకళలాడుతుంది. ఈ సంత దినదినాభివృద్ధిగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదులుతూ ఉంది. ఈ సంతను చూసిన తర్వాత ఇటువంటి సంతలు మన హైదరాబాదులో నలుమూలలో ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఈ కార్యనిర్వాహకులకు కలుగుతుంది. అది తొందరలోనే మనం వనస్థలిపురం, తర్వాత కుక్కట్పల్లి, ఎస్ఆర్ నగర్, మిగతా ప్లేస్లో కూడా ఇటువంటిది సంతలు చూడాలనేటువంటి కోరిక వారికి తెలియజేశాము. వారికి దానికి అనుమతి ఇచ్చారు కూడా, దాన్ని ఆలోచన చేస్తున్నారు. సో ఈ మూలం సంత ఇక్కడ ఎంత చక్కగా గత 26 నెలల నుంచి చూస్తున్నాం. ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి మన లఘు ఉద్యోగం, చిన్న చిన్న ఇంట్లో తయారు చేసుకునేటువంటి వాళ్ళు, తర్వాత చిన్న చిన్న ఆర్గనైజేషన్స్లో చేసుకునేవాళ్ళు, చేతి వృత్తులు, ఇవన్నీ కూడా ఇక్కడ అందరికీ నచ్చుతుంది. ఇటువంటిది ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది. ఈ కాన్సెప్టు ఇక్కడే కాదు, మన హైదరాబాద్ ప్రతి ఏరియాలో కూడా ఉండాలనే కోరిక కూడా అందరికీ కలుగుతుంది. అదే కాకుండా ఈ ఉద్యోగం కావాలి అనే కాకుండా యువత కూడా ఇటువంటి సంస్థల నుంచి స్ఫూర్తి పొందుతారు. వాళ్ళకి ఉద్యోగం కంటే దీంట్లో ఒక చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక స్ఫూర్తి, వారికి ఒక అనుభవం, ఒక స్ఫూర్తి ఈ సంతలు కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి సంతలు మరింతగా పెరగాలి, జనాలకు కూడా అందుబాటులోకి రావాలి. అందరూ కూడా ఎవరెవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో ఇటువంటి సంతలను ప్రోత్సహించాలి. మనం ఈ మర్రి కృష్ణారెడ్డి వారు కూడా ఈ సంతకు సహకరిస్తూ గత 26 నెలలుగా దీనికి ప్రోత్సహిస్తున్నారు. వారికి దీన్ని ప్రోత్సహించేటువంటి కార్యకర్తలకు, దాన్ని నడిపించేటువంటి వెనుకొండి నడిపించేటువంటి మన లీడర్స్ ఉన్నారు. వాళ్లకు దీన్ని చక్కగా సహకరించి అందరూ చేసేదానికి అందరూ సహకరిస్తున్నారు. ఇది ఈ విధంగా ఎల్లకాలం ఎప్పుడూ కూడా ఈ సంతలు ఉండాలి, పెరగాలి, అందరి మన్ననలు పొందాలని కాంక్షిస్తూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. పివి రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ వారి స్టాల్ని సందర్శించాల్సిందిగా కోరుచున్నాము. వారు 3D దేవీ దేవతల, అలాగే వివిధ రకాల ఐడిల్స్ బొమ్మలు వారు స్వతహాగా తయారు చేసి తీసుకొచ్చారు. మా స్టాలు 3D ప్రింటింగ్ స్టాలు. 3D ప్రింటింగ్ తర్వాత మా సంస్థ పేరు పులికంటి 3D ప్రింటింగ్ అండ్ ట్రైనింగ్ సర్వీసెస్. మా సంస్థ ద్వారా 360 రకాల విగ్రహాలు తయారు చేస్తున్నాము. మేము రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాము. తర్వాత ఇది కార్పొరేట్ గిఫ్ట్స్కి పనికొస్తాయి, ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ విగ్రహాల విశేషం మనకు అన్ని కలర్స్లో, మీకు నచ్చిన కలర్స్లో లభిస్తాయి. ఇంకొక విషయం, ఇది ప్లాస్టిక్ కాదు. ప్లాస్టిక్ వాడకుండా ఈ బొమ్మలు తయారు చేయడానికి వీలు పడుతుంది. ఇది మన వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు, మొక్కజొన్న మరియు షుగర్ కేన్, చెరుకు నుంచి ఈ వస్తువులు తయారు చేస్తాం మేము. దీంట్లో ఎంత చక్కగా వస్తాయంటే కను పాపలు కూడా కనపడేట్టుగా, కను బొమ్మలు కూడా కనపడేట్టుగా, తర్వాత ఆభరణాల్లో కూడా ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు కూడా దీంట్లో చక్కగా కనపడతాయి. కాబట్టి ఎవరు చూసినా దానికి వాళ్ళు మళ్ళీ చూడాలని చెప్పేసి వాళ్ళకు అనిపిస్తుంటుంది. వాళ్ళు ఒకసారి చూసారంటే దాని దగ్గరికి వచ్చి ఆ విషయం ఏంటి, ఆ బొమ్మలు ఏంటో కనుక్కోకుండా ఉండలేరు. అంతటి చక్కటి బొమ్మలు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంగా మీ అందరి ముందు నేను ఒకటి ఇక్కడ చెప్తుంది ఏంటంటే,
మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 3D ప్రింటింగ్లో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈరోజు మా స్టాల్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెద్ద కాస్ట్ లేకుండా తక్కువ వ్యయంతో ఒకరోజు లేకపోతే 2 రోజులు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి అందరికీ కూడా ఈ ట్రైనింగ్ను అందిస్తామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇందాకే మనం చెప్పుకున్నాము, ఈరోజు ఒక విశేషమైన రోజు, ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు. 1942లో మనకి ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. డూ ఆర్ డై, చావుననే చావు, స్వతంత్రాన్నైనా సాధించు అనే నినాదంతో మన ఫిట్ ఇండియా ఉద్యమం ఈ ఆగస్టు 8న ప్రారంభమైంది. అలాంటి మంచి రోజున మనం స్టాల్ 26వ సంతను జరుపుకోవడం మనందరి అదృష్టంగా, అలాగే 15th జనవరి స్వాతంత్ర దినోత్సవం ఇదే నెలలో ఇంకొక వారంలో మనం జరుపుకోబోతున్నాం. మమ్మల్ని నమ్మి 26 నెలలుగా మాతో జర్నీ చేస్తున్నటువంటి వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.